తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తుంది. చాలు. యోహాను సువార్త 15వ అధ్యాయము 12 నుంచి 15 వరకు చదివే ఈ వాక్యంలో యేసు ప్రభువు తానే స్వయంగా పలికిన మాట, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించాలి అనే ఆజ్ఞను నేను మీకు ఇచ్చాను. ఈ ఆజ్ఞను ఎవరైతే పాటిస్తారో వారు నాకు స్నేహితులై ఉంటారు అని. ఎన్నో వచనం? 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. దేవుడు మనలను ప్రేమించినాడు. దేవుని ప్రేమను మనం పొందుకున్నాము. మనం కూడా ఇతరులను, పొరుగు వారిని ప్రేమించాలి అనే ఒక ఆజ్ఞను ప్రభు జారీ చేశాడు. పాత నిబంధనలో 10 ఆజ్ఞలను క్రొత్త నిబంధనలో 2 ప్రేమ ఆజ్ఞలుగా మార్చారు. అందులో ఈ 2 ప్రేమ ఆజ్ఞలలో మొదటిది, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. అలాగే రెండవది, నిన్ను ప్రేమించుకున్నట్టుగానే నీ పొరుగువానిని ప్రేమించాలి. యేసయ్య ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు అలా ప్రేమించండి. మిమ్మల్ని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో ఇతరుల పట్ల కూడా అలాగే ప్రవర్తించండి. మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో ఇతరులను కూడా అలా ప్రేమించండి అనే ఆజ్ఞ నేను ఇస్తున్నాను అని 12వ వచనంలో చూస్తాం. 14వ వచనంలో ఆ ఆజ్ఞను పాటించిన వారు నాకు స్నేహితులు అయి ఉంటారు. 15వ వచనంలో మీరు నాకు స్నేహితులుగా ఉంటారు, దాసులుగా ఉండరు అంటున్నారు. మీరు నాకు స్నేహితులే, దాసులు కాదు. జీతగాలు, పనివారు కాదు, తక్కువ వారు కాదు. మీరు నాకు స్నేహితులు. యేసయ్య దేవాది దేవుడై ఉండి మనల్ని ఆయన ఎంతో ప్రేమించి మనతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నారు. దేవుడు మనతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడు. 13వ వచనాన్ని మనం చూస్తే, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. యేసయ్య మనతో స్నేహం చేసి మనల్ని ప్రేమించి, స్నేహము ప్రేమ 2 ముడిపడి ఉంటాయి. స్నేహము ప్రేమ 2 ముడిపడి ఉంటాయి. ఈ స్నేహం అనేది ఎవరితోనన్నా స్నేహం చేస్తాం. వయసుతో తారతమ్యం లేకుండా, రంగు, వర్ణము, భేదము లేకుండా ఎవరికి కనెక్ట్ అవుతారో, ఎవరి ఐడియాలజీ ఎవరికి నచ్చుతుందో మనుషులుగా వారితో స్నేహం చేస్తాం. స్కూల్లో చదువుకున్న పిల్లలకు మాత్రమే స్నేహితులు ఉంటారు, వాళ్ళకి మాత్రం ఫ్రెండ్స్ ఉంటారు అనుకోవడం పొరపాటు. ఓకే, అన్ని ఏరియాస్లలో, అన్ని చోట్ల, అన్ని రంగాలలో, అన్ని వయసుల వారు వారి వారి విధానంలో వారికి స్నేహితులు ఉంటారు, ఉండొచ్చు. స్నేహితులను కలిగి ఉండాలి. స్నేహితులను భూమి మీద మనుషులను అయితే మనము ఎన్నుకునేటప్పుడు మంచి వారిని ఎన్నుకోవాలి. స్నేహం ఎవరితో చేస్తున్నామో అది నీకు తెలిసి ఉండాలి. వాక్యం ఏం చెప్తుందంటే, మంచివారితో స్నేహం చేస్తే మంచివారిగా మారుతారు, చెడ్డవారితో స్నేహం చేస్తే చెడ్డవారిగా మారిపోతారు. సమాజంలో మంచి పేరు లేని వారితో కనపడితే, వారితో మాట్లాడితే, వారితో తిరిగితే వారిలాగానే మనల్ని కూడా భావించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇట్లాంటి కారణం చేతనే ఒక ఆత్మ చర్చకి రాకుండా పోయింది. ఆమె ప్రభు దగ్గరికి రాకముందుకు ఆమె ప్రవర్తన సరిగా లేకుండేది. ఒక ఊర్లో, నేను సేవ చేస్తున్న ఒక ఊర్లో, పల్లెటూరు అది. ఇప్పుడున్నారు కూడా ఊరు, ఇప్పుడు కూడా ఆ ఊరికి సేవకి వెళ్తున్నా. ఆమె ప్రవర్తన బాగలేకుండేది. ఏమైందో సడన్గా ప్రార్థనకు రావడము, ఆ ఊరిలోనే, నేను ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరికి ప్రార్థనకు రావడం, తర్వాత వాళ్ళ ఆయన బాగుపడడం, స్వస్థత పొందుకోవడం,
ఆ తర్వాత బాగా అయిన తర్వాత ప్రార్థన మానేసి వారు మరలా మునుపటి పద్ధతులు మునుపటి ప్రవర్తన చేయడం, కొంతకాలానికి వాళ్ళ ఆయన చనిపోవడం, వాళ్ళ ఆయన చనిపోయిన తర్వాత ఈమె ప్రవర్తన కొంత పాడైపోయి ఇంకొంచెం, ఆ తర్వాత ఇప్పుడు మరలా ప్రార్థనకు రావడం ప్రారంభించింది. అక్కడున్న క్రైస్తవులు ఆమెను చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. నువ్వు మాతో వస్తే, మేము నీతో వస్తే మమ్మల్ని కూడా నీలాగానే భావిస్తారు అని చెప్పేసి ఆమెను వదిలిపెట్టేశారు. ఆమె అలాగే వదిలిపెట్టబడిన వ్యక్తిగా, విడిచిపెట్టబడిన వ్యక్తిగా లోకంలోనే ఉండిపోయింది. ఇప్పటికి కూడా ఒక ఆత్మ కోల్పోయింది. స్నేహము, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు ఒకరితో స్నేహం చేస్తే వారు నీలాగా మారిపోవాలి. మనతో ఎవరైనా స్నేహం చేస్తే, మనం ఎవరితో స్నేహం చేస్తే మనలాగా మారిపోవాలి. నీలాంటి నువ్వు నేర్చుకున్న ఈ మంచి గుణాలు, మంచి ప్రవర్తన, మంచి పద్ధతులన్నీ వారికి వచ్చేసాయి. చెడ్డవారు కూడా మంచివారు మారిపోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడి లోకంలో లేడు. ఒక యేసయ్య ఉన్నాడు, మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. మనందరి కొరకైనా ప్రాణం పెట్టాడు. ఆదాము అవ్వలతో స్నేహం మొదలు పెట్టాడు దేవుడు మొట్టమొదట. ఆ తర్వాత హనోకుతో స్నేహం మొదలు పెట్టాడు. ఆ తర్వాత అబ్రహాంతో స్నేహం చేశాడు దేవుడు. ఆ తర్వాత ప్రతి చాప్టర్లో ప్రతి భక్తునితో దేవుడు తన స్నేహాన్ని చేశాడు. కడపటి దినాలలో నీతో, నాతో, మనతో కూడా ప్రభు స్నేహం చేస్తున్నాడు. మనల్ని తన స్నేహితులుగా భావిస్తూ మనల్ని అలాగే చూస్తూ ఉన్నాడు. మొదట ఆదాము అవ్వలతో స్నేహం చేసినప్పుడు వారి పొరపాట్లను క్షమించడానికి ఒక జంతువును బలి చేయాల్సి వచ్చింది. ఈ అంత్య దినాలలో మనతో స్నేహం చేయడానికి యేసయ్య తనకు తానే బలిగా, అర్పణముగా తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు కూడా ఈ భూమి మీద లేరు. ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. యేసయ్య నిజమైన స్నేహితుడు. హల్లెలూయా. అమ్మ రెండు బాగా మంచి పాట పాడింది. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. చిరకాల స్నేహం అనేది మారిపోయే స్నేహం కాదది. ఆయన స్నేహము మారిపోయే స్నేహం కాదు. ఇదే పాటలో చివరి లైన్లో ఉంది పాట. నిజమైనది, విలువనిది, నన్ను మోసే ఆ స్నేహం, కలువరిలో నన్ను ప్రేమించే ఆ సిలువ ప్రేమ స్నేహం, అది విలువనిది. గొప్ప స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. 14వ వచనాన్ని మనము ప్రాముఖ్యంగా గమనిస్తే, నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. దేవుడు ఆజ్ఞాపించిన చేయాలి. దేవుడు చెప్పినవి చేస్తే మనం దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాం. దేవునితో స్నేహం చేసే అవకాశము దొరుకుతుంది. యేసయ్యతో స్నేహం చేయాలి అంటే ఆయన చెప్పింది చేయాలి. యేసయ్యతో స్నేహం చేయాలంటే ఆయన దగ్గరికి రావాలి. యేసయ్యతో స్నేహం చేయాలి అంటే ఆయన చెప్పే మాటలు వినాలి. బైబిల్ దగ్గరికి వస్తే ఆయన ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది. యేసయ్యతో స్నేహం చేయాలంటే ప్రార్థనలో మోకాల మీదకి రావాలి. యేసయ్యతో స్నేహం చేయాలంటే సంఘ సహవాసంలో ఉండాలి. యేసయ్యతో స్నేహం చేయాలంటే యేసయ్య ప్రేమను మనం పొందుకోవాలి. ఆ యేసయ్య ప్రేమను మనం ఇతరులకు చాటి చెప్పాలి. ఇలా చేయటం ద్వారా ఎవరైనా యేసయ్యతో స్నేహము చేయగలుగుతారు. యేసయ్య ఆయన అందంగా ఉంటే, నా ఓదకు తగినట్టు ఉంటేనే నేను స్నేహం చేస్తాను అనేవాడు కాదు. ఈ లోకంలో అది జరుగుతుంది. కానీ యేసు ప్రభువు మనం ఎలా ఉన్నా, ఎంత మురికిగా ఉన్నా, ఎంత అవిధేయులంగా ఉన్నా, ఎంత అపవిత్రులుగా ఉన్నా, ఆయన మనల్ని పిలిచి శుభ్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన కుమారుడు కుమార్తెగా లేదా ఆయనతో స్నేహితులుగా ఉండడానికి ఆయన సిద్ధపరచుకొని ఆయన మనల్ని తన స్నేహితులుగా మార్చుకునే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో దేవునితో స్నేహం చేసిన ఒక బైబిల్ క్యారెక్టర్ గురించి మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. దేవునితో స్నేహం చేసిన వ్యక్తి ఒక బలమైన నాయకుడు బైబిల్ గ్రంథంలో, ఒక బలమైన క్రైస్తవుడు, ఒక బలమైన విశ్వాసి మోషే. మోషే దేవునితో స్నేహం చేశాడు.
2 సార్లు 40 రోజులు సీనాయి పర్వతం మీద దేవుడు మోషే వారు ఇరువురే ఉన్నారు. వారు ఇరువురు మాట్లాడుతూ ఉన్నారు. ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే గంటలు మాట్లాడుకుంటుంటారు. దాహం ఏది, ఆకలి ఏది అండి. ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే, స్నేహితులు మాట్లాడుకుంటుంటే, మనుషులు స్నేహితులే గంటలు మాట్లాడుకుంటున్నప్పుడు వారి స్నేహంలో అంత బలము, అంత ప్రేమ, అనురాగం ఉన్నప్పుడు మరి దేవునితో స్నేహం చేస్తే ఇంకెట్లా ఉంటుందో చూడండి. మోషే దేవునికి మధ్య స్నేహము 40 రాత్రింపవళ్ళు, ఒకసారి కాదు 2 సార్లు. ఇంతవరకైనా మరి ఇరువురి మధ్య స్నేహము దేవునికి మోషేకు లేదా దేవునికి భక్తునికి స్నేహం ఇదేనా అని అంటే ఇంకా చాలా. అడుగడుగున దేవుడు మోషేతో మాట్లాడితేనే వారు ముందుకు సాగేవారు. ప్రతి సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళేవాడు, దేవుని అడిగేవాడు. దేవుడు ఒక మార్గాన్ని, ఒక పరిష్కారాన్ని చూపించేవాడు. అడుగడుగున ఇశ్రాయేలు ప్రయాణంలో పలు సమస్యలలో దేవుడు మోషేతో ఉన్నాడు. దేవుడు కనుక మోషేతో లేకపోతే అంత విజయవంతమైన జీవితాన్ని మోషే జీవించి ఉండేవాడు కాదు. దేవుడు మీతో ఉంటే, దేవుడు మనతో ఉంటే మనం విజయవంతమైన జీవితాన్ని జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చదువుతారా? ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు గడపనంటే నింద గొప్ప భాగమని ఎంచుకొని అల్పకాలం పాపభోగము అన్వయించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు యోచించి ఫరో కుమారుని అనిపించుకునేందుకు ఒప్పుకోలేదు. ఎలా అనగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానం నందు దృష్టి ఉంచెను. మోషే జీవితాన్ని ఒక 3-4 విషయాలలో మేము ముందుంచాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి యేసయ్యతో మనం స్నేహం చేయాలి అనే విషయాన్ని చెప్తూ, విశ్వాసులు, క్రైస్తవులు, దేవుని బిడ్డలు, నాయకులు, సేవకులు దేవునితో స్నేహము చెయ్యాలి అనడానికి ఒక నిదర్శనము, ఒక బైబిల్ ఉదాహరణ మోషే జీవితాన్ని మేము ముందుంచబోతున్నాను. మోషే ఈ 11వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26 వచనాల్లో చూసినప్పుడు ఆయన దేనిని ఎంపిక చేసుకున్నాడు అనే విషయాలను మనము ఒక 3-4 విషయాలు ఇక్కడ నేర్చుకుంటాము. మోషే ఐగుప్తులో ఉన్నత విద్యను అభ్యసించాడు. మాటలయందు కార్యములయందు అతడు ప్రవీణుడు. మాటలయందు కార్యములయందు అతడు ప్రవీణుడు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 22వ వచనం చాలా స్పష్టంగా రాయబడింది. మోషే ఐగుప్తులో ఉన్నత విద్యను అభ్యసించాడంటే అతడు ఒక హెబ్రీయుడు, అతడు ఒక ఇశ్రాయేలీయుడు. కానీ చిన్నతనంలోనే 2 సంవత్సరాల బాలులను అందరినీ చంపాలి అనే ఆజ్ఞ వచ్చినప్పుడు మరో కుమార్తె మోషేను ఆ నైలు నదిలో నుండి తీసుకొని పెంచుకున్నది. మోషే ఐగుప్తులో సకల విద్యలను అభ్యసించాడు, ఉన్నత విద్యను అభ్యసించాడు. మాటలయందు కార్యములయందు బహు నేర్పరి మోషే, ఎంత నేర్పు కలిగిన వాడు. ఇప్పుడు ఐగుప్తు ఉన్నది, ఇక్కడ ఇశ్రాయేలు కూడా ఉన్నది. ఈ రెండింటి మధ్యలో మోషే ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అట ఇట ఐగుప్తులోనే ఉండిపోవాలా లేదా ఇశ్రాయేలు స్వజనుల దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్ళాలా? ఎంపిక చేసుకోవాల్సిన సమయము ఎదురైంది. ఈ రెండింటి మధ్యలో మోషే ముందు నిలిచినవి ఉన్నాయి కొన్ని. దేవుడిని ఎంచుకోవాలా, లోకాన్ని ఎంచుకోవాలా? దేవుడా, లోకమా, ఐగుప్తు ధనమా, క్రీస్తు విషయమైన నిందన, అల్పకాల పాప భోగమా, దేవుని ప్రజలతో శ్రమణ, ఫరో కుమార్తె కుమారుడనే హోదానా, దేవుని చిత్తానుసారమైన జీవితమా? ఈ రెండింటి మధ్యలో తర్జనభర్జన పడుతూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో మోషే ఏం చేశాడు, ఈ దేనిని ఎన్నుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా మోషే ఏమనుకున్నాడంటే ధనం కంటే నాకు దేవుడు కావాలన్నాడు. హల్లెలూయా. ధనం కంటే దేవునిని ఎంచుకున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో నీ ధనం ఎక్కడ ఉంటే నీ హృదయము
అక్కడే ఉంటుంది. యేసయ్య చెప్పాడు, నీ ధనం ఎక్కడ ఉంటే ఏముంటుంది? అక్కడ ధనం ఉన్న దగ్గరే హృదయం ఉంటుంది, నీ మనసు ఉంటుంది, ప్రాణం అక్కడే ఉంటుంది. ఉట్టి శరీరము లోకమంతా తిరిగేసి వస్తుంది. యేసయ్య చెప్పాడు, నీ ధనం ఎక్కడ ఉంటే అక్కడే నీ హృదయము ఉంటుంది. గేహాజీ, ఆకాను, ఇస్కరియోతు, యూద, అననీయ, సప్పిరాలు ధనమును ఆశించి పాడైపోయారు. ధనాన్ని ఆశించి పాడైపోయారు. యేసయ్య చెప్పాడు, మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండనేరరు అని. సిరి అంటే డబ్బు, ధనం. ధనానికి దేవునికి మనము దాసులుగా ఉండలేమంటే ఏదో ఒకదానికి దాసులుగా ఉండగలుగుతాం. రెండు పడవల మీద కాలు అత్యంత ప్రమాదకరము, అది మనకు తెలిసిన విషయమే. దేవుడు కావాలి, లోకం కావాలంటే కుదరదు, అది ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. ఏదైనా ఒకటి విడిచిపెట్టి ఏదైనా ఒకటి పట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మోషే ఎన్నుకున్నాడు, నాకు ధనం వద్దు, ధనం కంటే నాకు దేవుడే మిన్న అనుకున్నాడు. దేవుడిని ఎంచుకున్నాడు. మోషే ఐగుప్తు సంపదలన్నీ తాత్కాలికమని గ్రహించాడు. దేవుని మార్గాన్ని ఎంచుకున్నాడు. దేవుని మార్గంలో ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డాడు. దేవుని మార్గం అది సులువైనదిగా ఉండదు, గరుకుగా ఉంటుంది. దేవుని మార్గం అనేక సందర్భాలలో కష్టాలను, నష్టాలను, సమస్యలను కలిగి ఉంటుంది. దేవుని మార్గం అది ఇరుకు మార్గం అని వాక్యం సెలవిస్తుంది. అయినను అదే మార్గంలో మనం ప్రయాణము చేయాలి. అదే మార్గంలో మనం ప్రయాణం చేస్తేనే నిత్య జీవానికి చేరుకోగలుగుతాం. దేవుడు ధనాన్ని సృష్టించాడు, దేవుడు ధనాన్ని పెట్టాడు, దేవుడు ధనాన్ని ఇస్తాడు, దేవుడు మనకు ధనమును అనుగ్రహింపజేస్తాడు, దేవుడు ధనాన్ని మనకు సమకూరుస్తాడు. ఆయన ఖచ్చితంగా మనకి ఇవ్వగలుగుతాడు. ఆయన ఇచ్చే దేవుడు, మన దేవుడు ఇచ్చే దేవుడు. ఆయన డబ్బు విషయంలో నీ జీవితంలో ఆయన అద్భుతం చేయగలడు. హల్లెలూయా. మీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో డబ్బు విషయంలో, ఆర్థిక విషయంలో ప్రభు అద్భుతం చేయగలడు. గొప్ప నిదర్శనం బైబిల్లో ఉంది. పేతురుతో చెప్పాడు, చేప నోటిలో నుంచి షెకెం తీసుకొని వెళ్ళి నీకు నాకు పన్ను కట్టువాడు. అద్భుతం కాదా? చేప నోటిలో నుండి కాయిన్ తీసుకెళ్ళి పన్ను కట్టాడు. అద్భుతం చేయగలడు. అందుకనే ఫిలిప్పీ పత్రిక 4:19 దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తునందు దేవుడు తన మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. హల్లెలూయా. దేవుడు సమకూర్చగలడు. మోషే ఎన్నుకున్నాడు, నాకు దేవుడు కావాలని ఎన్నుకున్నాడు, దేవుడితో స్నేహం కావాలని ఎన్నుకున్నాడు. ఆయన మనం దేనిని ఎన్నుకుంటున్నాం? లోకాన్ని ఎన్నుకుంటున్నామా? మనం దేనిని ఎన్నుకుంటున్నాం? పాపాన్ని, ధనాన్ని ఎన్నుకుంటున్నామా? దేవుని ఎన్నుకునే వారంగా ఉంటున్నామా? దేవుని ఎన్నుకునే వారంగా ఉన్నప్పుడే మన జీవితం విజయవంతంగా ముందుకు కొనసాగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫస్ట్ దేవుని ఎన్నుకోవాలి, దేవుని ఎన్నుకోవాలి. రెండవది, మోషే ఏమి ఎన్నుకున్నాడంటే పాపభోగం కంటే పరిశుద్ధతను ఎంచుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 మనం చదివాము. అక్కడి నుంచే మనము ఈ విషయాలు ధ్యానం చేస్తున్నాం. పాప భోగము కంటే పరిశుద్ధతను ఎంచుకున్నాడు. మోషే పరిశుద్ధతను ఎంచుకున్నాడు. ఫస్ట్ దేవుని ఎంచుకున్నాడు, రెండవది పరిశుద్ధతను ఎంచుకున్నాడు. పాపం కొంతకాలం ఆనందాన్ని ఇవ్వవచ్చు, కానీ అది నాశనానికి నడిపిస్తుంది. పాపం కొంతకాలం ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వవచ్చేమో, కానీ దాని అంతం నాశనమే. అందుకే మోషే తాత్కాలిక సుఖాలను తిరస్కరించాడు. తాత్కాలికమైన ఈ సుఖాలు నాకు వద్దు అనుకున్నాడు. నాకు పరిశుద్ధత కావాలనుకున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడలేరు. పరిశుద్ధత ప్రతి క్రైస్తవుడికి, ప్రతి వ్యక్తికి చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని చిత్తమేమో దేవుని చిత్తం అంటాం. మనం పరిశుద్ధులు అవ్వడం దేవుని చిత్తం, మనం పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తం. అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో మనము పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇది దేవుని చిత్తం. అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. లేవియకాండం 11:44 మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం దేవుని వాక్యం చెప్తుంది. మొదటి అధ్యాయం 14 దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులై ఉండాలి. యోహాను సువార్త 8:46 నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపిస్తారా? యేసయ్య చెప్పాడు, నాలో పాపం లేదని సవాలు విసిరాడు. నేను పాపిని కాదు అని సవాలు విసిరిన ప్రపంచంలో ఏకైక వ్యక్తి ప్రభువైన యేసు.
ప్రతి మనుషుడు, ప్రతి వారు ఏదో రకమైన పాపం చేసి వారి పాపములను మూటగట్టుకున్న వారే. ప్రతి మనిషి జన్మత కర్మతో పాపే. పాపం లేని వారంటే ఎవరు ఈ లోకంలో లేరు. యేసు ప్రభు చెప్పాడు, నాలో పాపం కలదని మీలో ఎవరైనా స్థాపించు. పాపం లేని పరిశుద్ధుడు యేసు ప్రభు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, మనకు చాలిన దేవుడు ప్రభు అయిన యేసు. హల్లెలూయా. పాపం లేనివాడు మాత్రమే పాపములు క్షమించుటకు అర్హుడు. భూమి మీద పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం ఇవ్వబడు. మార్క్స్ సువార్త 2:10. ఆయన అధికారం ఆయనకు ఉన్నది పాపములు క్షమించడానికి, పాపము నుంచి మనల్ని విడిపించడానికి ఆయనకు అధికారము కలదు. మోషే ఎన్నుకున్నాడు, పాప భోగం కంటే నాకు పరిశుద్ధత కావాలనుకున్నాడు. పరిశుద్ధత కలిగి ఉంటేనే దేవునితో మనం స్నేహం చేయగలుగుతాం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆయనతో స్నేహం చేయాలంటే మనం దేనిని ఇష్టపడాలి, దేనిని సంపాదించుకోవాలి, దేనిని కలిగి ఉండాలంటే పరిశుద్ధతను. నెక్స్ట్ మూడవది, మోషే ఏమెంచుకున్నాడు? అక్కడే హెబ్రీ పత్రిక 11:24 చూసినప్పుడు హోదా కంటే విధేయతను ఎంచుకున్నాడు. ఆయన హోదా ఏంటి? ఆయన హోదా ఐగుప్తులో రాజుగా ఉండవలసిన స్థితి. ఇది నాకు వద్దు అనుకున్నాడు. ఇది వద్దు అనుకొని ఆయన విధేయతను ఎంచుకున్నాడు. విధేయతను ఎంచుకున్నాడు. విధేయత చూపించాడు. దేవుడు ఆ మండుతున్న పొదలో నుంచి మాట్లాడినప్పుడు ఆయన విధేయత చూపించాడు. దేవుని పిలుపుకు విధేయత చూపించాడు. దేవుడు చెప్పిన మాటకు ఆయన లోబడ్డాడు. ఆయన వినయాన్ని ఎంచుకున్నాడు. ఒబీడియన్స్ నేర్చుకున్నాడు. ఇర్మియా గ్రంథం 9:23 సెలవిస్తుంది, మనిషి తన జ్ఞానమును బట్టి కానీ, బలమును బట్టి కానీ, ధనమును బట్టి కానీ అతిశయపడకూడదు అట. దేనిని బట్టి అతిశయించాలి అంటే దేవుని తెలుసుకున్నట్టు అతిశయించాలి. దేవుని గురించి మరి ఎక్కువగా తెలుసుకోవాలి అంటే తప్పక బైబిల్ వరకు రావాలి, తప్పక దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని గురించి మరింత మనం ఎక్కువగా తెలుసుకోవాలి అంటే మనం ఆనందించాలి. మంచి భోజనంలోనూ, మంచి వస్త్రాలలోనూ, లోకంలో ఎన్నో రకరకాల ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, ఎన్నో సెలబ్రేషన్స్ ఉంటున్నాయి. ప్రతిదానికి సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ప్రతిదానికి విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉన్నారు. తాత్కాలికమైన సంతోషం కొరకు, తాత్కాలికమైన సుఖం కొరకు, తాత్కాలికమైన ఎంజాయ్మెంట్ కొరకు వారు ఏదైతే కలిగి ఉన్నారో దానిని బట్టి అతిశయపడుతున్నారు, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. దేవునిని తెలుసుకున్నట్టు యందు అతిశయపడాలట. మనిషి తన జ్ఞానాన్ని బట్టి, తన బలాన్ని బట్టి, తన ధనాన్ని బట్టి అతిశయపడొద్దు. దేవుని తెలుసుకున్నట్టు యందు మనము అతిశయపడాలి. మోషే అది చేశాడు. దేవుని అంతగా తెలుసుకున్నాడు. దేవుని కొరకు ఆయన స్టాండర్డ్గా నిలబడగలిగాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి కష్ట సమయాలు ఎదురైనా ఆయన వినయముతో, విధేయతతో దేవుని రెక్కల కింద అణిగి మణిగి ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం చెప్తాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులుగా ఉంటే తగిన సమయం నందు ఆయన హెచ్చిస్తాడు. ప్రభు చేత ఉన్నత స్థానంలోనికి మోషే హెచ్చించబడడానికి ఆయన విధేయతే ముఖ్య కారణం. ఆయన విధేయతను ఎంచుకున్నాడు, హోదా ఎంచుకోలేదు. ఆయన హోదాను ఎంచుకోలేదు, వినయాన్ని, విధేయతను ఎంచుకున్నాడు. కాకపోతే చివరిది మోషే ఏమెంచుకున్నాడు? దేవునితో స్నేహం చేయడానికి అంటే నిందలను, శ్రమలను ఆనందంగా స్వీకరించాడట. నిందలను, శ్రమలను క్రీస్తు ప్రజలతో లేదా దేవుని ప్రజలతో క్రీస్తు నిమిత్తము నింద అనుభవించుటకు నేను సిద్ధమన్నాడు. దేవుని ప్రజలతో నింద అనుభవించడానికి ఇష్టపడ్డట్టుగా మనం వాక్యంలో చూస్తాం. రాజభవనాన్ని విడిచిపెట్టాడు, అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యంలో ఏముంటాయి? అన్ని ఇబ్బందులే. అరణ్యంలో ఇబ్బందులు. ఇంచుమించు 20 లక్షల ప్రజలను ఆయన నడిపించాడు, నాయకుడిగా ఉన్నాడు. ఈ ప్రజలందరూ ఆయన మీద సనుగుతూ ఉన్నారు, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఆయన వాటి దేనిని కూడా పట్టించుకోకుండా, మీరిద్దరు ఆటలాడుతారు, వాక్యం వింటలేదు, వాక్యం వినకపోతే మీరు నష్టపోతారు. రాజభవనాన్ని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యంలో ఇబ్బందులు, సనుగులు, తిరుగుబాటు ఇవి ఎదురయ్యాయి. కానీ
జరిగిన అద్భుతం ఏంటంటే వారు ఎంతగా సలుగుతూ ఉన్నారో అంతగా సమస్యలు ఎదురయ్యాయి ప్రజలకు. కానీ ఆ సమస్యలకు పరిష్కారము దేవుని ద్వారా మోషేనే కలుగజేశాడు. ఎర్ర సముద్రం మాట వచ్చింది. మోషే ఏం చేశాడు? రెండుగా చేశాడు. దాహం వేసింది, చేదు నీళ్ళు ఎదురయ్యాయి. దాంట్లో ఒక మొక్క తీసి వేసినప్పుడు అవి మధురముగా మార్చబడ్డాయి. అరణ్యంలో బండ నుండి నీళ్ళని ఇచ్చాడు. ఆహారం కావాలంటే పరలోకం నుంచి మన్నా కుమ్మరించబడేది. శత్రు సేనలను తరిమారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలను దేవుడు మోషే ద్వారా జరిగించి ప్రజలను కాపాడాడు. యువరాజు స్థానం విడిచిపెట్టి గొర్రెల కాపరికి జీవించాడు మోషే. గొర్రెలను మేపాడు కాబట్టి ఇంచుమించు సుమారుగా 20 లక్షల ఇశ్రాయేలీయుల ప్రజలను ఆయన కనానుకు నడిపించగలిగాడు. మోషే ఇవన్నీ ఎందుకు చేశాడంటే ప్రతిఫలములో కలిగే ఆ బహుమానం యందు దృష్టి ఉంచాడు. పరలోకం మీద దృష్టి పెట్టాడు, గురి పెట్టాడు. ఇక్కడ మోషే జీవితం నుంచి మనం నేర్చుకునే పాఠాలు ఏంటంటే దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా మనము ప్రేమించకూడదు అనే విషయాన్ని నేర్చుకుంటాము. తాత్కాలికమైన సుఖాల కోసం నిత్య జీవాన్ని కోల్పోకూడదు అనే పాఠం నేర్చుకుంటాము. హోదా అధికారం కోసం నీతిని విడిచిపెట్టకూడదు అని నేర్చుకుంటాము. యేసుక్రీస్తు కొరకు నిందలు శ్రమలు వచ్చినా వెనకడుగు వేయకూడదు, ముందుకే సాగి వెళ్ళాలి అనే పాఠాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం. మోషే జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. మోషే తాత్కాలికమైన ఆ మహిమను విడిచిపెట్టి నిత్యమైన బహుమానాన్ని ఎంచుకున్నాడు, అది పరలోకము. మనం కూడా ఈ లోక సుఖాల కన్నా దేవుని చిత్తాన్ని ఎంచుకోవాలని వారం ఉండాలి. విశ్వాసంలో నిలిచి నిత్య జీవాన్ని స్వాస్థ్యంగా పొందుకోవాలి. అప్పుడే పరలోకం చేరుకుంటాము, ప్రభువుతో స్నేహం చేస్తాము, ప్రభువుతో సదాకాలం ఉంటాము. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయండి గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తలలో వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము. అందరం ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. దేవునితో ఎంతో విడదీయలేని స్నేహ బంధం మోషేకు దేవునికి మధ్య స్నేహం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందరు అని యేసయ్య చెప్పాడు. యేసయ్యతో స్నేహం చేయడానికి మొదట దేవుని ఎంచుకోవాలి మోషేలాగే, తర్వాత పరిశుద్ధతను ఎంచుకోవాలి, తర్వాత విధేయతను ఎంచుకోవాలి, ఆ తర్వాత శ్రమలు నిందలలో ఆనందంగా ఉండడాన్ని నేర్చుకోవాలి. అప్పుడే ప్రతిఫలముగా కలిగే ఆ బహుమానము మనకు దొరుకుతుంది. బహుమానం మనకు దొరుకుతుంది. అటువంటి విజయవంతమైన జీవితము, మోషే లాంటి జీవితము మనము కూడా జీవించాలి అంటే తప్పకుండా మొదట దేవుని నేర్చుకోవాలి, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి, ప్రాముఖ్యతనివ్వాలి. ఆ తర్వాత పరిశుద్ధతను కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత వినయాన్ని, విధేయతను అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాత క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలనైనా నేను ఎదుర్కొంటాను, ఎన్నిటినైనా నేను సహిస్తాను, ప్రభువు కొరకు నిలబడతాను, నేను వెనుదిరగను, పడిపోను, ప్రభువు కొరకు నేను ధైర్యంగా ముందు కొనసాగుతాను అని ఒక తీర్మానం చేసుకుందామా? అందరు కళ్ళు మూసుకోండి, పిల్లలు పెద్దలు అందరు కళ్ళు మూసుకోండి. ఒక తీర్మానంలో రండి. అయ్యా, నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను, నువ్వు నాకు కావాలి ప్రభు, నీ సన్నిధి నాకు కావాలి. దేవా, నీతో సంభాషించే కృప దయచేయి, నీ సన్నిధులు గడిపే కృప. బైబిల్ వైపు బాధ చూసినప్పుడు నువ్వు మాతో ఎలా మాట్లాడుతావు మాకు అది అర్థమవుతుంది. ఎన్నో సందర్భాలలో నీ మాట వినడానికి బైబిల్ ముందుకు మేము రాలేకపోతున్నాం. దేవా, మమ్మల్ని క్షమించండి, సరి చేయండి. నీతో స్నేహం చేయగలిగే కృపను మా కొరకు ప్రాణం పెట్టి మమ్మల్ని స్నేహించాలయ్యా. నీలాగా స్నేహం చేసేవారు ఎవరు లేరు. యేసయ్యతో మనం స్నేహం చేయాలంటే ప్రతిరోజు ఆయన చూడగలగాలి, ప్రతిరోజు ఆయనతో మాట్లాడగలగాలి, ప్రతిరోజు ఆయనతో మనం మాట్లాడాలి, ఆయన మాటలను మనం వినగలగాలి, ప్రతిరోజు ఆయనతో సహవాసం చేయాలి.
అటువంటి కృప కొరకు అడుగుదాం.